ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ అత్తరు చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషా మాట్లాడుతూ గతంలో కదిరి నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. టీడీపీ పార్టీలో చేరిన తనకు అన్ని విధాలుగా అవమానాలే తప్ప తగిన గుర్తింపు లభించలేదని వాపోయారు. చంద్రబాబు నాయుడు గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, కానీ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ముస్లిం మైనారిటీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే టీడీపీలో కొనసాగలేక రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు అవమానాలే తప్ప అధికారం లేదంటూ ఆరోపించారు. కదిరి నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్నారని, మైనారిటీ వర్గానికి చెందిన తనకు టికెట్ ఇవ్వకుండా తనను అన్ని విధాలా చంద్రబాబు మోసం చేసినట్లు ఆరోపించారు. ఇటీవల చంద్రబాబు కదిరి పర్యటనకు వచ్చిన సమయంలో సైతం తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆపై నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సైతం తనను పిలవలేదని వాపోయారు. తనకు జరిగిన అవమానంతో తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషా పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మేమంతా సిద్ధం పేరుతో చేపడుతున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో తాను వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే అత్తరు చాంద్ బాషా తెలిపారు. తనతో పాటు తన అనుచరులు సైతం ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. గతంలో తనను గుర్తించి ఎమ్మెల్యేగా గెలిపించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు సైతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నేను పార్టీని వీడి నియోజకవర్గం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆ రోజు పోయాను. అదేవిధంగా ఈరోజు నాకు ఇంతగా గాయపరిచి మైనార్టీల మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలను నేను ఈరోజు మీకు తెలియజేస్తూ, నేను రేపటి రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిరికి మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు పెట్టండి, నేను వస్తున్నానని చెప్పి ఆయన ఇఫ్తార్ విందు కదిరికి విచ్చేస్తున్నారు. కాబట్టి వారి సమక్షంలో నేను మరొక్కసారి ఆయన నాయకత్వంలో పని చేయాలని చెప్పి నేను ఇది చేసుకొని రేపటి రోజు తెలుగుదేశం పార్టీని వీడి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంటే ఉండి పనిచేయాలని నిర్ణయించుకొని రేపు వైసీపీ పార్టీలో చేరుతున్నాను. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అర్థం చేసుకోండి. నేను ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇంత అవమానకరమైన పరిస్థితులు భరించి కూడా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటే ఉండి చేయాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటే కూడా నేను మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నేను ఎన్ని అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, 5 సంవత్సరాల ప్రతిపక్షంలో, 3 సంవత్సరాల అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరిస్తే కూడా నేను కేవలం నియోజకవర్గ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను వారి దృష్టిలో ఉంచుకొని ఎన్ని కష్టాలు, అవమానాలు, ఇబ్బంది అయినా భరించి కూడా నేను పార్టీలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశాను. 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల సమస్యల కోసం, మైనార్టీల కోసం పోరాటం చేశాం. కానీ మైనార్టీలకు తెలుగుదేశం పార్టీలో ఎక్కడ గౌరవం అనేది లేదు. మైనార్టీల గౌరవం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారనేది నేను చెప్తున్న మాట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మైనార్టీల మీద ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందంటే, గతంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు 5 మందికి అవకాశం కలిగిస్తే ఈరోజు మీరు ఆ 5 మందిలో ఇంకా 2 తగ్గించేసి 3 మందికి మాత్రం కేవలం అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి అనిపించుకోవడానికి నిదర్శనంగా ఆయన గతంలో 5 సీట్లు ఇస్తే 2024లో ఈరోజు 7 మందికి అవకాశం కల్పించి నిన్నటి రోజు ఆ మహానుభావుడు ఎంత పెద్ద మనసు చేసి కర్నూలు సభలో హాఫీజ్ ఖాన్ గారికి పక్కన నిలబెట్టుకొని, మీకు నేను శాసనసభ్యునిగా అవకాశం ఇవ్వాలనుకున్నాను, కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇవ్వలేకపోయాను. అయినా హాఫీజ్ అన్న, నేను లక్షలాది మంది ప్రజల ముందు చెప్తున్నాను, మీకు 2 సంవత్సరాల తర్వాత వచ్చే రాజ్యసభ నాకు మెంబర్షిప్లో తప్పకుండా మీకు రాజ్యసభకు నేను పంపిస్తానని చెప్పి ఆయన చేయి ఎత్తి లక్షలాది మంది చూపించారంటే అది మైనార్టీల మీద ఉండే చిత్తశుద్ధి, మైనార్టీల మీద ఉండే గౌరవం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన హర్షిస్తున్నారు. అది
నాకు మైనార్టీలుగా మీరు పక్కన పెట్టుకొని నాకు ఏ విధంగా మీరు అవమానాలు చేశారో రాష్ట్రం మొత్తం చూశారు, నియోజకవర్గం మొత్తం చూశారు. అయినా ఎన్ని అవమానాలు ఇబ్బంది అయినా భరించైనా నేను మీ దగ్గర ఉండి పనిచేశాను. అయినా మీరు ఆఖరికి మీరు ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా నా మనసును గాయపరిచారో, ఏ విధంగా మైనార్టీల మనసును గాయపరిచారో మీరు మొన్న కదిరికి వచ్చినప్పుడు చూపించిన మీ యొక్క అభిమానానికి నిజంగా కదిరి ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు, గర్విస్తున్నారు. ఎందుకంటే మైనార్టీలకు మీరు ఎంత మటుకు గౌరవం ఇస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవడమే కాదు, స్వయంగా చూశారు. కాబట్టే మైనార్టీల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి నేను పనిచేయడానికి ఏదో నిర్ణయం తీసుకొని రేపటి రోజు ఇఫ్తార్ విందుకు ఇచ్చేసిన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. రాబో రోజుల్లో మైనార్టీల కోసం ఏ విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా సమస్యలు దృష్టికి తీసుకొని పరిష్కారం చేసే విధంగా పనిచేస్తాం. దాన్ని ఆ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం.